సో హై అండి. సో ఇండియాలో చదివితే ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది, రష్యాలో చదివితే ఎంబీబీఎస్ బడ్జెట్ ఎంత అవుతుంది, అంటే అబ్రాడ్లో చదివితే ఎంత బడ్జెట్ వస్తుంది, అబ్రాడ్లో ఏది బెస్ట్ కంట్రీ? సార్ మీకు ఇండియాలో ఫ్రీ సీట్ వస్తే మాత్రం ఫ్రీ అనండి, 20-30 అయిపోతుంది, అంతా కలిపితే 50,000 లోపు అయిపోతుంది సంవత్సరానికి. అదే పెయిడ్ సీట్ అయితే మాత్రం బీ కేటగిరీ అయితే ₹1,00,00,000 మినిమం, ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ అంతా 50 లక్షలు, 60 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అవుదండి మినిమం. మీకు ఒక మాదిరి కాలేజ్ అయితే ₹1,00,00,000 మినిమం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ 90 లక్షలు, 10 లక్షలు ప్లస్ ఆర్ మైనస్. తర్వాత సి కేటగిరీ అయితే 2 కోట్లు మినిమం, 2 నుంచి 3 కోట్లు అవుతుంది. సో కాబట్టి అదే అబ్రాడ్ అనుకోండి, మీకు మంచి మంచి కాలేజీలు అండి, అంటే మీకు ఒక 600 స్కోర్ వస్తాయి. అంటే మన ఏపీ తెలంగాణలో టాప్ కాలేజెస్లో మీకు సీట్ రావాలంటే ఎంత స్కోర్ అయితే వస్తుందో, ఏ రేంజ్ స్టాండర్డ్ ఆఫ్ స్కోర్ వస్తే మనకి అలాంటి కాలేజెస్ వస్తాయి. అంటే అలాంటి కాలేజీలు రైట్ నో రష్యాలో ఉన్నాయి. మీ బడ్జెట్ వచ్చేసరికి 30-35 lakhs, లేదా మీరు 40 lakhs అని పెట్టుకోవచ్చు. ఇంకో టాప్ ఎండ్ కాలేజీలు, మీ ఢిల్లీ ఎయిమ్స్ లాంటి కాలేజీలు వస్తాయి. కాబట్టి ఎవరైనా తక్కువ, అంటే బీ కేటగిరీ అనేది 100% నాట్ ప్రిఫరబుల్ ఆప్షన్ అండి. 100% ఎవరైనా బీ కేటగిరీ ఇవ్వదు. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ అండి. మీరు ఇండియాలో చదివినా, అబ్రాడ్లో చదివినా, ₹1,00,00,000 పెట్టి చదివినా, అబ్రాడ్లో 30 లక్షలు, 40 లక్షలు పెట్టి చదివినా సేమ్. మీరు 34 లక్షలు పెడితే మీకు ఢిల్లీ ఎయిమ్స్ లాంటిది, గాంధీ ఉస్మానియా లాంటి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ అలాంటి టాప్ యూనివర్సిటీస్ రైట్ అవైలబుల్ ఉన్నాయి. 2 రిజర్వ్ చేసుకొని చేసి పెట్టుకుంటే 100% ఫ్రీ సీట్ వస్తే ఇండియా బెటర్. ఫ్రీ సీట్ రాకపోతే రష్యా అనేది 200% బెటర్ అండి. జార్జియాలో, కిర్గిస్తాన్ల కంటే రష్యా 100% బెటర్ అనమాట. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా జస్ట్ కండక్ట్ ఆన్ బిరాడ్ సూపర్ బస్.